అమ్మకి ఓట్లు పడతాయో లేదో నాకు తెలియదు గాని ఈ అడ్డమైన పనులన్నీ చేసి నీ ఒంటి నిండా పంచర్లు పడేలా ఉన్నాయిరా. నువ్వు ఈ పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదురా. ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. అదిగో మీ అక్క కూడా చెప్తుందిగా, మీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు చెప్పు, వెళ్ళిపోతాను. ఏం చెప్పాలి? అదే నన్ను పెళ్లి చేసుకుంటానని. ఏమంటున్నావురా? ఏం అర్థం కావట్లేదు. చిట్టమ్మకి వినపడిందక్క. చిట్టమ్మ చెప్తుంది. ఎదుగో చిట్టమ్మ, మా తమ్ముడు ఏదో చెప్పమంటున్నాడుగా, చెప్పు. ఏటి మీ తమ్ముడు చెప్పమని కానీ నేను చెప్పేయాలా? అవును. ఏంటెవరు మీ అక్క ముందే చెప్పేయమంటావా? చెప్పే, నాకేమన్నా భయమా? వదినా, మీ తమ్ముడినంట నేను పెళ్లి చేసుకోవాలంట. అక్క, నేను అలా అనలేదక్క. నేనే తనని పెళ్లి చేసుకుంటా అన్నాను. ఏడ్చావు. నీ తిక్క వాగుడు ఆపకపోతే అమ్మ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పేస్తానేమనుకున్నావు? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అక్క. ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమ్మకి చెప్పుకోవచ్చు. అబ్బా చిచి, నువ్వు ఈ జన్మకి మారవురా. బే బే బే. ఇది కూడా ఎవరు బా? నా మాటిను వద్దు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. అయితే ఎల్లి కడుపుని సావు. ఓ చిట్టమ్మా, ఊరి చివర ఉచిత కంటి పరీక్ష చేసి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని చెప్పాను కదా. అవును. అది రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. మీ అమ్మా నాన్నని తీసుకొని మన ఇద్దరం వెళ్దాం, సరేనా? అలాగేలే. ఎరా కోటిగా వెళ్దామా? అదేంటి బావా, సినిమా చూస్తామని వెళ్ళావుగా, అప్పుడే వచ్చేసావేంటి? అదో పెద్ద సెంటిమెంట్ సినిమారా బాబు, చూడలేక వచ్చేసాను. సెంటిమెంట్ సినిమానా? ఇప్పుడు మనం గుట్కాలు కైనీలు తిన్నామనుకో, నోర్లన్నీ పుండడిపోతాయిగా. అవును. అందులో కొంతమంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు కదా. అవును. వాళ్ళ కట్టాలు కన్నీళ్ళకి సంబంధించిన సినిమారా అది. వాళ్ళ బాధలు, వాళ్ళ నోట్లో పుళ్ళు చూడలేక మధ్యలోనే వచ్చేసానరా. బావా, ఏటైందిరా? అది ఖైదీ గుట్కాలకు సంబంధించిన సినిమా కాదు బావా. మరి సినిమాకు ముందు వచ్చే ట్రైలర్ పార్ట్ 2. ట్రైలరా? అవును బావా. యాదవ జన్మ అనవసరంగా 100 రూపాయలు బొక్కెట్టుకున్నారా బాబు. బావా బావా, ఓ పారెట్ చూడు. అయ్య బాబోయ్, ఆ చిట్టి కోకిలమ్మ కుటుంబరావు ఎక్కడికి వెళ్తున్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకేం చెప్పెళ్తారా బావా, నాకు తెలియడానికి. సర్లే, ముందు అర్జెంట్కి వెళ్ళి వాళ్ళని ఫాలో అవ్వాలా. పదా పద బావా.
నేను రాసిచ్చిన హాస్పిటల్కి రండి. అక్కడ ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా ఆపరేషన్ చేస్తాం. పోగొట్టుకున్న మీ కంటి చూపు వస్తుంది. నిజమా సార్? ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారా? అవును. కోటి దండాలు సారు. ఆ, వస్తాను సార్. ఓకే. ఇది కూడా ఎవరు బావా? నువ్వు చెప్పినట్టు మా నాన్నకి నిజంగానే ఉచితంగా కంటాపరేషన్ చేస్తారా? ఒకసారి ఆ బోర్డు చూడు. చదివావా? ఆ చదివాను. ఏం రాసుంది? నేనేం చదివానో అదే రాసిందే. నువ్వేం చదివావు? అక్కడ ఏం రాసిందో అదే చదివాను. దాన్ని ఎందుకు అడుగుతావు బాబు? పొట్ట కొద్ది అచ్చరం మొక్క రాదు పాపం, ఎలా చదువుతుంది? ఓ నిజమే కదా, నేను ఆ విషయం మర్చిపోయి చదవమన్నాను. సారీ చిట్టి. ఏం పర్లేదులే, ఎంతైనా బాగా చదువుకున్నాడు కదా. మాలాగా చదువుకోవాలని చూస్తే కూసంత లోకువే. ఏ నా ఉద్దేశం. ఏ సాలే, ముందు మా నాన్న సంగతి చూడు. అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అలాగే బాబు. నేను మాట్లాడొస్తాను. అలాగే బాబు. బావా, ఉచిత నేత్ర వైద్య శిబిరం అని రాస్తున్నారు. ఏడ్ చేస్తారంటావు? అది కూడా తెలియదేంట్రా? బళ్ళో పిల్లలకు పరీక్ష పెట్టినట్టుగానే మన కళ్ళకు కూడా పరీక్ష పెడతారా. ఆ పరీక్షల్లో పాస్ అయిన కంటిని ఒగ్గేస్తారు, ఓడిపోయిన కంటిని పీకేస్తారు. అయ్యి బాబోయ్, ఏం పరీక్షలు బావా? పరీక్షల సంగతి పక్కనట, అసలు ఆ చిట్టి రవి ఇక్కడికి ఎందుకు వచ్చారంటావు? ఇంకెందుకు కూర్చుంటారు బావా? చిట్టి వాళ్ళ గుడ్డోడైపోయాడు కదా, ఆడి కంటి పరీక్షలు కూర్చుంటారు. అయ్యో బాబోయ్, అదన్నమాట అసలు సంగతి. ఒరే కోటిగా, ఆ కోకిలమ్మ కుటుంబరావు ఇక్కడికి ఎలాగో వచ్చేసారు కాబట్టి ఈ విషయం వీరనారాయణ ఫోన్ చేసి చెప్పామనుకో, ఆ? ఆయన వచ్చేసి ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేశారనుకో, ఎలాగుంటదంటావు? అబ్బబ్బబ్బబ్బా, సమరసింహారెడ్డి సినిమా చూసినట్టుంటది బావా. మా బాగా చెప్పావురా. ఇంకెందుకు ఆలస్యం, ఆయనకు ఫోన్ కొట్టేద్దాం. తీయి. ఆ, ఇదిగో బావా. హాయ్ రవిచంద్ర గారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా. కూర్చోండి. ఏంటి సంగతి? మా వాళ్ళే. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. ఓకే రవి, వీళ్ళంతా అయిపోయాక ఆయనకి టెస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. బై ద వే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? హలో, నేను సారు పులిరాజు. ఆ రోజు కుటుంబరావు కోకిలమ్మ ఇల్లు చూపిస్తానని తీసుకెళ్ళానే. ఓ నువ్వా పులి? ఏంటి విషయం? ఏంటుంటది సారు, మొన్న మిస్సింగ్ అయిన కుటుంబరావు కోకిలమ్మని ఇప్పుడు చూపించేస్తాను సారు. నేను చెప్పిన చోటుకి వస్తారా సారు? ఏయ్, మొన్న ఇలాగే వాళ్ళుండే ప్లేస్ చూపిస్తానని చెప్పి పోలీసులు రాగానే పారిపోయారు. ఇప్పుడు వచ్చిన పారిపోరని గ్యారంటీ ఏంటి? అయ్య బాబోయ్, ఆ కేసు గురించి ఎస్ఐ గారితో మాట్లాడేసుకున్నామండి. ఇప్పుడు మా వెనకాల పోలీసులు కానీ పడరు కానీ మీరు రండి, వాళ్ళని చూపించేస్తాం. సరే సరే, ఎక్కడికి రావాలి? సరే, సరిగ్గా 10 నిమిషాలు అక్కడ ఉంటాను. మీరు గనక అక్కడ లేరో... అయ్య బాబోయ్, వెళ్ళిపోవడానికి మాకేమైనా పిచ్చా అండి? మీరు రావాలి, వాళ్ళని పట్టియాలి, మీ దగ్గర తులమో పొలమో పుచ్చేసుకోవాలి. అలాగే, మీరు అక్కడే ఉండండి. 10 నిమిషాలు అక్కడ ఉంటాను.
పోనీ రివర్స్ 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 తిప్పో. చిట్టమ్మా, డాక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను. మీకు ₹1 ఖర్చు లేకుండా కంటి ఆపరేషన్ చేస్తానని మాట ఇచ్చాను. సరేనా? థ్యాంక్ యూ ఎవరు బావా. నాన్న అయిపోతుంది. అంకుల్, మీరు వెళ్ళి లైన్లో ఉండండి. అలాగే బాబు. స్పీడ్గా వెళ్ళావు. సరే సార్. ఏటి నా వైపు అలా చూస్తున్నావా? ఏం లేదు, చిన్న డౌట్ వచ్చింది. ఏటదే? రేపు మన పెళ్ళయ్యాక మనకు ఫస్ట్ అబ్బాయి పుట్టాడనుకో, ఏం పేరు పెడదాం? మీ తాత పేరా, మా తాత పేరా? ఏటేటి మనకి అబ్బాయి పుడితేనా? పోనీ అమ్మాయి పుట్టిందనుకో, ఏ పేరు పెడదాం? మీ నాన్నమ్మ పేరు పెడదామా, మా నాన్నమ్మ పేరు పెడదామా? చాలే, ఇత్తు లేదు సెట్టు లేదు, కాయ పేరు కరక్కాయ అని అప్పుడే పుట్టే పిల్లల దాకా వెళ్ళిపోయావా? బా సరదా కనుకో, పోయేదేముంది? అమ్మాయి పుట్టిందనుకో అచ్చో నీలా ఉంటుంది, అదే అబ్బాయి పుట్టాడనుకో అచ్చో మా గుడ్డు మొహం ఎలా ఉంటాడు. చిచి, ఆ గుండు మొహం లాంటి పిల్లలు పుడితే ఒట్టుకెళ్ళి గోదాట్లో ఆడతాను. పోనీ నాలా పుడితే? నీలాగా పుడితే ఓకే, నువ్వు అందగాడివి కాబట్టి పుట్టే పిల్లలు అందంగా అంటారు. థ్యాంక్ యూ. దేనికి? అదే నన్ను అందగాడని ఒప్పుకున్నందుకు. నేనే అనలేదు. అన్నావు. అరే అనలేదని చెప్పానా? సరే, అమ్మాయి పుట్టిందనుకో అచ్చం నీలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం కోపం భరించాలి. ఏంటి నా కోపమా? నా కోపమా? దీని తెలుగులో కోపం అనే కదా అంటారు. సాలే, ముందు మా నాన్న సంగతి చూడు. ఓకే. బాబోయ్, పేనాడు బాబాయ్ వచ్చేసాడు. పద బావా. నమస్కారం గురుగారు. ఎరా, ఇందాక సార్ అన్నావు, ఇప్పుడేమో గురువుగారు అంటున్నావు, నెక్స్ట్ ఏమో ఏ వీరనారాయణ అంటావు, అంతేగా? చచ్చ ఏదో మిమ్మల్ని చూడగానే అలా పిలవాలనిపించిందండి. మీకు నచ్చకపోతే ఒగ్గేయండి. సర్లే, ఇంతకీ ఆ కోకిలమ్మ కుటుంబరావు ఎక్కడున్నారు? చెప్తాం గాని చూపించాక మాకేమిస్తారేంటి? ఏయ్, నువ్వెంత అడిగితే అంత ఇస్తానన్నాను కదా, ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూపించో. నానా, అమ్మా, ముందు మీరు ఇలాగ రండి. ఏటమ్మా, ఏటైనది? నా ముందు ఇద్దరే ఉన్నారు, తర్వాత నేనే చెక్ చేయించుకుంటానమ్మా. అచ్చి బాబోయ్, చెకింగ్లు తర్వాత చేయించుకోవచ్చు. ముందు ఆ వీరనారాయణ బాబాయ్ నుండి ఎలా తప్పించుకోవాలో చూడండి. అవునమ్మా, మనం ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసిందో ఏటో. వచ్చేసాడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. ఏంటి చిట్టి, ఏమైంది? ఏంటా కంగారు? ఏట్లేట ఎవరు? ఓ పాలెట్ చూడు, ఆయన పేరు వీరనారాయణ. నాకు తెలుసు.
ఆయన కంట్లో గనుక మా అమ్మ నాన్న పడ్డారంటే చంపేస్తారు. ఎందుకు? అచ్చో, ఆయన్ని చెప్పే సమయం లేదు. ముందు వీళ్ళిద్దరిని ఎడను దాయాల. సరే, నాతో రండి. అది వాళ్ళని చూపిస్తే మాట తప్పకుండా డబ్బిస్తామన్నారు కాబట్టి చూపించేస్తాను. చూపించు. అదిగో అక్కడ లైన్లో నిలబడ్డారు, అక్కడ ఉన్నారు. అదేంట్రా ఇప్పుడు దాకా ఇక్కడే కదరా ఉండాలి? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడ ఉన్నారని ఫోన్ చేసి పిలిపించి తీరా వచ్చేసరికి వెళ్ళిపోయారని చెప్తావా? అయ్యో బాబాయ్, మీ మీద ఒట్టండి. అబ్బా చిచి, నా మీద ఒట్టండి. నిజమండి, ఇంతకు ముందే చూశారండి బాబు. ఏమైపోయారు? కావాలంటే అక్కడ ఉన్నోళ్ళు అడగండి. అడుగుతాను. వాళ్ళు గనక రాలేదన్నారో ఇక్కడే మిమ్మల్ని నిలబెట్టి పాతేస్తాను. బాబాయ్, ఏటి మీరిట? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఇక్కడికి వచ్చారంట చిట్టమ్మ. వాళ్ళని వెతుక్కుంటూ నేను వచ్చాను. కోకిలమ్మ కుటుంబరావులా ఇక్కడికి వచ్చారా? గంట నుంచి ఈడే ఉన్నాను బాబాయ్. అసలు చూడనే లేదు. నిజమా? అవును బాబాయ్. అసలు కోకిలమ్మ కుటుంబరావులు ఏడున్నారని నీకెవరు చెప్పారు బాబాయ్? అదిగో ఆ పులిరాజు కోటిగాడు చెప్పారమ్మా. ఏట్రా ఈడెళ్ళి సిట్టమ్మతో మాట్లాడుతున్నాడు? అదేటి చెప్తుందో వెళ్ళి చూద్దాం పదపావా. పదా ఏడు సిట్టి ఏ నారాయణ గారిని చూడగానే ఒళ్ళంతా తడిసిపోతున్నాయండి శవడితో. చిటి చిటి ఏం చేస్తున్నావు? బాబాయ్, ఈ దొంగదివా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు బాబాయ్. దొంగతనంగా నా మెళ్ళ తాళి కట్టాలని చూస్తున్నాడు బాబాయ్. ఆ రోజు కూడా నువ్వు వచ్చి నేను కాపాడకపోయి ఉంటే నా బతుకు నాశనం చేసిండేవాడు బాబాయ్. నిన్నటికి నిన్న ఊరు చివరికి పిలిపించి నా కళ్ళల్లో కారం కొట్టి నా మెళ్ళ తాళి కట్టబోయాడు బాబాయ్. సమయానికి అదిగో ఆదిగాడొచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే నా బతుకు బొగ్గిపాలైపోయేది బాబాయ్. ఎరా చిట్టమ్మ చెప్పింది నిజమా? అయ్యి బాబాయ్, దేని మాటలు నమ్మకండి బాబు. ఆ కోకిలమ్మ కుటుంబరావులను పట్టుకోకుండా ఆపాలని ఎదవ డ్రామాలు ఆడుతుంది. అచ్చో లేదు బాబాయ్, ఇలా మాటలు అస్సలు నమ్మదు బాబాయ్. ఆ కోకిలమ్మకి కుటుంబరావు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏం గొడవలున్నాయో నాకు తెలియదు బాబాయ్. చూడబోతే ఆ కోకిలమ్మ కుటుంబరావులే మా అమ్మా నాన్న అని చెప్పేలా ఉన్నారు బాబాయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, వాళ్ళిద్దరు అమ్మ నాన్నలని నేను చెప్పడం ఏంటండి? కాకినాడ మొత్తం తెలుసండి బాబు.